మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవునికి మన ప్రవర్తన ఇష్టమైనప్పుడు ఆయన మనకున్నటువంటి శత్రువుల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే మిత్రులుగా చేయును. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగంలో మన యొక్క ప్రవర్తన ఎవరికి ప్రీతికరంగా ఉండాలి, ఎవరికి మంచిగా ఉండాలి అంటే యెహోవాకు మంచిగా ఉండాలి. అయితే ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఇతరులను మెప్పించే విధంగా, ఈ ఇతరులను ఆకర్షించే విధంగా ఉండటానికి ఈరోజు మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఇతరులకు ఇష్టంగా ప్రవర్తన మలుచుకోవటం వల్ల ఏమాత్రము కూడా ఉపయోగం అనేది ఉండదు. ఒకవేళ ఉపయోగం ఉన్నా అది ఆ క్షణానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ దేవునికి మనము ప్రీతికరముగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన ఆయనకి ఇష్టమైనప్పుడు ఆయన మన శత్రువుల్ని ఆయన మనకేం చేస్తారంటే మిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక సందర్భాలలో ఆయన జనాంగము ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు అనేక ఆపదల నుంచి, అనేక కీడుల నుంచి ఆయన తప్పించినట్లుగా మనము అనేక విషయాలను బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఈరోజు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? మనుషులను సంతోష పెట్టడానికి చూస్తూ ఉన్నామా? అది ఎంత మాత్రము కూడా మన ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరము కాదు. ఎవరికి ప్రీతికరముగా ఉండాలి, మన ప్రవర్తన ఎవరికి ఇష్టముగా ఉండాలి అంటే యెహోవాకు ఇష్టముగా ఉండాలి, దేవునికి ఇష్టముగా ఉండాలి. ఆయనకి ఇష్టముగా ఉన్నప్పుడు మనకున్నటువంటి శత్రువులు, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎవరు మనకి శత్రువులు అంటే ఒకవేళ మన ఆర్థిక పరిస్థితులు మనకి శత్రువుగా ఉండొచ్చు, మన ఉద్యోగములో మన శత్రువులు ఉండొచ్చు. ఎలాంటి శత్రువులు ఉన్నప్పటికీ ఆ శత్రువులను ఆయన ఏం చేస్తున్నాడంటే మిత్రులుగా చేస్తాను అంటున్నాడు. ఆయన చేయటానికి సమర్థుడు, ఆయన చేయగలడు. ఎందుకంటే ఆయన హృదయాలను మార్చేటువంటి దేవుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనిషిని హృదయాన్ని మార్చగలిగినటువంటి దేవుడు, మనుషుని ఆలోచనలు మార్చగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన ప్రవర్తన ఎవరికి ఇష్టముగా ఉండాలి అంటే యెహోవాకు ఇష్టముగా ఉండాలి, ఆయనకు ప్రీతికరముగా ఉండాలి. మన సేవకులకి, మన కుటుంబ సభ్యులకి మన యొక్క ప్రవర్తన ప్రీతికరముగా ఉండటము కాదు, కానీ దేవునికి ప్రీతికరముగా ఉండాలి. ఎప్పుడైతే మనము మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరముగా ఉంటుందో మనకి శత్రువు అని మనం ఎవరినైతే అనుకుంటున్నామో వారందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే మిత్రులుగా మారుస్తానంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏది నీకు శత్రువు కింద కనిపిస్తూ ఉంది? నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, ఏది నీకు, నీ ఆర్థిక పరిస్థితుల, ఏది నీకు శత్రువుగా కనిపిస్తూ ఉంది? ఏది నీకు శత్రువుగా నేను బాధిస్తూ ఉంది? అయితే అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉన్నట్లుగా చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేసుకుంటామో ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.